చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజా యూట్యూబ్ ఛానల్. మనకు ఫ్యామిలీ వీక్ వచ్చేసి ఈరోజు ఇమాన్యుల్ది టెలికాస్ట్ ఏంటంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. మిగతా అందరిది అయిపోయింది. మొత్తం ఫ్యామిలీస్ అన్నీ చూస్తే అంటే 1 by 1 అంటే మనం వీడియో చేయలేకపోయినాం. ఆ విషయంలో ఓవరాల్గా అందరి బాగానే ఉన్నాయి, పర్లేదు అనిపించింది. కాకపోతే ఇన్పుట్స్ కొందరికి ఎక్కువ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఎవరికి ఎక్కువ వచ్చినాయి అని అనిపించింది. ఎవరిది ఎక్కువ సేపు చూపెట్టింది అంటే టెలికాస్ట్ అయింది, కానీ తర్వాత ఎవరికి ప్లస్ అంటే ఇన్పుట్స్ కొన్ని వచ్చినాయి అని చెప్పి చూద్దాం. అందులో సుమన్ గారికి ఇన్పుట్స్ బాగానే వచ్చినాయి. అంటే సుమన్ గారిది కూడా ఎక్కువసేపే వచ్చింది. తర్వాత తనుజకి అయితే ఇంకా చెప్పలేము, ఇంకా మొత్తం మనకు పెళ్లి కూతురిని చేసే ఆ ప్రోగ్రామ్ మొత్తం వచ్చింది. ఆ విషయంలో ప్లస్ నిన్నటి అంటే అవి 2. తర్వాత దివ్యది కూడా పండింది, ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ విషయంలో తనకు ప్లస్ అయింది. తర్వాత డెమన్ కూడా బాగానే ఉంది. డెమన్ పవన్ వాళ్ళ మదర్తో వచ్చింది కూడా బాగానే ఉంది. ఫుల్ సెంటిమెంట్ అయ్యారు ఆ విషయంలో. కళ్యాణ్ వీళ్ళందరూ అతనికి వర్కౌట్ అయింది. తర్వాత వచ్చేసి కళ్యాణ్ది వర్కౌట్ అంటే ఓకే. అంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు అంటే మనకి మొత్తం క్లారిటీ లేదో తెలియదులే, కానీ నాకు ఒక విషయం అనిపించింది ఏంటంటే, అంటే మామూలుగా ఆయన టైమింగ్ని వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తా, సంజన గారికి సాక్రిఫైస్ చేస్తా అని చెప్పి తర్వాత ఓకే, మనకు కూడా చూసే ప్రేక్షకులు కూడా సరే ఆ టైం ఉంచుకుంటే బాగుండు, వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఏంటి అని చెప్పేసి మనం కూడా అనుకున్నాం. కాకపోతే అక్కడ చెప్పిన విషయంలో నాకు ఫ్యామిలీ లేరు అది ఇది అని చెప్పేసి ఊరికే రిపీట్ చేసిండు. అయితే వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తే అక్కడ చెప్పిన దానికి అంత సింక్ అయినట్టు అనిపించలేదు, నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ బాండింగ్ ఉన్నాక అంత మాట అనాల్సిన అవసరం లేదు. కాకపోతే విషయం ఏంటంటే, సరే అతన్ని దూరం పెట్టిన విషయం అయితే ఓకే, మనకు అర్థమైంది. స్టడీస్ పరంగా పెట్టిండ్రు, వాళ్ళ తప్పు లేదు. తర్వాత కాకపోతే నన్ను దూరం పెట్టిండ్రు అని చెప్పేసి ఈయన బాధపడ్డాడు. ఆ విషయంలో మనం ఏం తప్పు అనట్లేదులే, కానీ అది వాళ్ళ స్టడీస్ కోసం పెట్టారు. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, ఈరోజు ఆర్మీలో ఉన్నాడు అంటే వాళ్ళు దూరం పెట్టడం వల్లనే ఈరోజు ఆ స్టేజ్కి వచ్చిండు. దాంట్లో మనం వాళ్ళ కుటుంబ పరిస్థితుల పరంగా పెట్టిందని వాళ్ళ మదర్ క్లారిటీ చెప్పింది. ఓకే, ఆ విషయం బాగానే ఉంది, కానీ ఆ టైం కూడా వద్దు అని కలవను అని చెప్పేసానంటే మరి ఆ మైండ్ అంటే అట్లా ఆయన చిన్నప్పటి నుంచి దూరం పెట్టారన్నది మనసులో ఉండడం వల్ల ఆ మాటలు మాట్లాడినా, కానీ కొంచెం నాకు అది అక్కట అర్థం కాలేదు. ఆయనకు కూడా పర్లేదు అని అంటే ఇంకా అదొక్క విషయమే అర్థం కాలేదు. పెద్ద ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళ బాండింగ్ కూడా బాగానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతుది జనరలే ఉంది. చెప్పుకోవాలంటే రీతుది జనరలే ఉంది. కాకపోతే వాళ్ళ అమ్మ కూడా కొంచెం ఫ్రీగానే జోక్స్ ఇస్తూ చెప్పింది. తర్వాత బర్నీ గారిది కూడా సూపర్ పండింది. తర్వాత ఇమాన్యుల్ది పండింది. ఇమాన్యుల్ది ఈ రోజు గురించి మాట్లాడాలి. నిన్నంటే బర్నీ గారిది వచ్చింది. బర్నీ గారిది కూడా చాలా బాగా పండింది, అంటే వాళ్ళ డాటర్ వచ్చిన విషయంలో, ఆ విషయంలో ఒకటి. తర్వాత ఇమాన్యుల్ది ఈరోజు వచ్చేస్తే ఈరోజు అంటే ఇన్పుట్స్ అంటే చెప్పింది, గేమ్ బాగా ఆడుతున్నావు, నీకు ఇటు 2 స్టేట్ ఆంధ్ర తెలంగాణ ప్రజలు అంటే 2 రాష్ట్రాల ప్రజలు బాగా నిన్ను ఓన్ చేసుకున్నారు, ఓటింగ్ బాగా చేస్తున్నారు, నువ్వు హీరోలా కమెడియన్గా లోపలికి వచ్చినావు, హీరోలాగా బయటికి రావాలని చెప్పేసి ఇన్పుట్స్ అంటే బాగా ఇన్పుట్స్ ఏమీ లేదు, కానీ చెప్పే వరకు అయితే చెప్పింది. అందరితో ఫ్రీగా ఉంది, సరదాగా ఉంది. దివ్య వాళ్ళ మదర్ ఎలా మాట్లాడిందో అంతే ఫ్రీగా ఉంది. దానికి దగ్గరగా ఎంటర్టైన్ చేసింది ఇమాన్యుల్ లాగానే, కామెడీ కూడా చేసింది. అందరి గురించి ఒపీనియన్ చెప్పింది. తర్వాత మనోడికి ఇమాన్యుల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి లెటర్ పంపిద్ది, అది ఓపెన్గా చదువుతాడు. అట్లా ఏం సీక్రెట్స్ ఏమి ఉండవు, మామూలు జనరల్గా చదువుతాడు. అదొక విషయం. ఒక రింగ్ పంపుతాడు. ఇంకా స్పెషల్గా ఇమాన్యుల్కి ఇన్పుట్, ఇంకా సంతోషమైన విషయం, ఇంకా గేమ్ ఇంకా ఇష్టంగా ఆడడానికి ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి ఇంట్లో కుటుంబంలో అందరూ పెళ్ళి కన్ఫర్మ్ చేసినంటే ఒప్పుకున్నారు అని చెప్పేసి ఒక లెటర్ రూపంగా మెసేజ్ అయితే వచ్చింది. ఇంకా ఆ విషయంలో హ్యాపీ ఉంటుంది. ఇంకా అంతకంటే పెద్ద విషయం అయితే ఇంకేముండదు కదా. ఆ విషయంలో ఫుల్ హ్యాపీ. ఇమాన్యుల్ కూడా ఫుల్ ఇన్పుట్ అని చెప్పాలి, ఇంక ఇదే పెద్ద విషయం ఆయన లైఫ్లో కాబట్టి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి అది కూడా ఓకే అయిపోయింది. ఇది ఈరోజు అంటే మామూలుగా ఇమాన్యుల్ ఫ్యామిలీ అనేది ఈరోజు వచ్చింది. అందరిది నిన్న మొన్న వచ్చేసినాయి. మనకి ఈరోజు మాత్రం ఇమాన్యుల్ ఒక్కటిది అయింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే
అంటే మనకు జనరల్గా అయితే గేమ్స్ పెట్టి తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుంది ప్రతి అంటే వీకెండ్లో ఉంటుంది. వీకెండ్ అంటే గురు శుక్రవారం 2 రోజుల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఫ్యామిలీ వీక్ కాబట్టి మనకి టాస్క్లు ఆడడానికి అంతగా ప్రేమ అభిమానాలు ఏడుపులతోటి అంటే అలా అట్లా సరదాగా గడిచిపోయింది. అసలు ఈ వీక్ 5 లేదు, ఏ రకంగా క్యాప్టెన్సీ టాస్క్ని ఎండ్ చేస్తారని చెప్పేసి బిగ్ బాస్ అని మనం అనుకుంటే అసలు ఈ వన్ వీక్లో కాదు, ఒక 3-4 వీక్స్కి సంబంధించిన మొత్తం ఇక్కడే ఉంది, అంత సరికి ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి అంటే ఇంకా మెయిన్ చెప్తా. క్యాప్టెన్సీ టాస్క్ సంబంధించి ఎవరైతే అంటే ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు, 8 ఒకరు 9 ఉన్నారు కాబట్టి ఇందులో ఎవరు అర్హత లేదో, క్యాప్టెన్ అవ్వడానికి అర్హత లేదో వాళ్ళ నేమ్ చెప్తే వాళ్ళందరూ అంటే ఏకాభిప్రాయం అన్నట్టు ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడితే వాళ్ళు పక్కకు ఉంటారు. మిగతా 4 మెంబర్స్ 2 జట్లుగా ఉండి ఆ 2 జట్లు కూడా ఎవరైతే క్యాప్టెన్ నిర్ణయిస్తారు, అంటే తనుజ నిర్ణయిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏకాభిప్రాయంతో ఒకరిని తీసేయాలని చెప్పేస్తే ఫస్ట్ దివ్య వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి క్యాప్టెన్ పంపలేదు, తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు నువ్వు వెళ్ళు అని. అందరూ ఎవరు వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏదైనా చూసి చెప్దాం కాపీ చేద్దాం అనుకున్న వాళ్ళే లేవరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నెక్స్ట్ ఆ పాయింట్ చెప్తా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఒక విషయం చెప్పాలి అని అంటే అతను ఆ పాయింట్ చెప్పింది కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడింగ్ చేసి చెప్పాలి అనుకున్న వాళ్ళే వెనక ముందులాడతారు. ఏదైనా చెప్పాలి, నేను చెప్పాలనుకున్నది అన్నప్పుడు ఎవరు లేవలేదంట. సరే చెప్తాను అంటే ఒక విషయంలో వచ్చినప్పుడు ఆ పాయింట్ వచ్చింది చెప్తా. సరే ఫస్ట్ అయితే మనకు దివ్య వచ్చింది. దివ్య వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ తీసుకుంది ఏంటంటే, ఒకటి నీకు ఆల్రెడీ ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, క్యాప్టెన్ కావడం వల్ల ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా నువ్వు క్యాప్టెన్ అయితే 2 వీక్స్ ఇమ్యూనిటీ అవుతుంది. ఇది 11th వీక్ ఆల్రెడీ. నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వస్తే 12th వీక్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు 12th వీక్ ఇమ్యూనిటీలో ఉంటావు. నువ్వు ఆల్రెడీ 13 వీక్ కూడా సర్వే అవుతావు కాబట్టి నీకు అవసరం లేదని నేను అనుకుంటున్నా. నా పాయింట్ చెప్తున్నా అంటే ఇక్కడ మొదలైంది అంటే ఎప్పుడు ప్రతిసారి నేను నీకే కనిపిస్తా, ఎవరికి కనిపించవు అంటే నా పాయింట్ చెప్తున్నా 100% కరెక్ట్ చెప్తాను. నేను వేరే పాయింట్స్ అంటే మరి అసలు ఇది ఇమ్యూనిటీ అని అంటే ఇమ్యూనిటీ ఎందుకు అట్లాంటి నువ్వు కూడా క్యాప్టెన్ అయినావంటే నువ్వు నన్ను కూడా పెట్టు పాయింట్స్, నేను కాదనట్లేదు. నాకు ఇక్కడ వేరే వాళ్ళని చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే వరుసగా జనరల్గా అంటే మనం ఇప్పుడు ఈ టాపిక్ అని కాదు కానీ మామూలుగా క్యాప్టెన్సీ టాస్క్లో జనరల్గా ఎవరు క్యాప్టెన్ అయి ఉన్నా వాళ్ళకి నెక్స్ట్ వీక్లో మొత్తం టాస్క్లు సంచాలకంగా ఉండడం తప్ప గేమ్లు ఆడడానికి కూడా అవకాశం ఉండదు ఆ వీక్ మొత్తం ఇమ్యూనిటీ రావడం వల్ల. ప్లస్ తర్వాత ఒకవేళ గేమ్స్ ఆడడానికి వచ్చినా కానీ నువ్వు క్యాప్టెన్ కదా అని చెప్పేసి తీసేస్తూ ఉంటావు. అది కామన్గా మనం చూస్తూనే ఉంటాం, ఎవరి క్యాప్టెన్ అయినా కానీ చూస్తూనే ఉంటాం. అదే పాయింట్ మనకు వచ్చేసి దివ్య చెప్పింది. ఎందుకంటే నీకు 2 వీక్స్ కంటిన్యూగా అవుతావు, 13 వీక్లకు నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు, అందుకే నేను తీసేస్తానని చెప్పేసి ఇక్కడ లొల్లి మొదలవుతుంది. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది ఒక్క విషయంలో చూద్దాం. అంటే చెప్పిన పాయింట్ అయితే కరెక్టే నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు జనరల్గా అభిప్రాయం ఏముంటుందంటే ఫ్యాన్స్ మధ్యన మామూలుగా చెప్తున్నా, ఫ్యాన్స్ మధ్యన అభిప్రాయం ఎట్లుంటుందంటే నిన్న భరణి గారు వాళ్ళ డాక్టర్ రావడం వల్ల ఎక్కువ తనుజ గారితో ఉండడం వల్ల తనుజక్క నువ్వు అంటే నాకు ఇష్టం చాలా బాగా అని చెప్పడం వల్ల వాళ్ళకి సీన్స్ అంటే వాళ్ళిద్దరు ఎక్కువ కన్వర్జేషన్ ఉండడం వల్ల అది మనసులో పెట్టుకొని దివ్య ఇందులో నుంచి తీసేసింది అని చెప్పేసి అనుకోవడం రాంగ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి గొడవలో జనరల్గా వాళ్ళిద్దరు గొడవలో ఎవరిద్దరు మాటలు తప్పు దొరికాయో లేకుంటే పెట్టిన పాయింట్స్ కరెక్టో కాదో మనం దాన్ని జడ్జ్ చేయాలి తప్ప లేదు అందుకోసమే తీసేసింది అని చెప్పడానికి మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఆ టాపిక్ అనేది అందులో రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న విషయమే మాట్లాడతారులే కానీ మనసులో ఉన్న విషయం ఎట్లా మాట్లాడతాం మనకు తెలియదు కదా. ఆ విషయం కోసమే తీసేసినాం అంటే మన అభిప్రాయమే అంటే మనం అనుకుంటున్నాం. ఇంకా ఆమెను మనం ఒకవేళ రేపు నాకు సార్ వచ్చి నువ్వు అందుకోసమే తీసేసినావు అంటే లేదు సార్ అంటే లేదా అని అంటే లేదు కానీ లేదు నువ్వు అందుకోసమే తీసేసినావు అని అయితే బల్లగుంది ఎవరు చెప్పారు. ఎందుకంటే మనసులో ఉన్నది ఎవరికి తెలియదు కదా, కావాలని చేసినావా ఎందుకు చేసినావా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం 100 రకాలు ఉండొచ్చు. ఇప్పుడు ప్రేక్షకులు అనుకునే ఈ పాయింట్ ఉండొచ్చు, లేదంటే ఆమె చెప్పిన పాయింట్ కూడా సూటబుల్గా ఉంది కాబట్టి సూటబుల్ ఏంటి నెక్స్ట్ కూడా అదే జరిగింది సూటబుల్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు తనుజ అభిప్రాయం ఏంటంటే నువ్వు ఈ పాయింట్ చెప్తే
నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా నన్ను ఇదే పాయింట్ చెప్పేసి తీసేస్తారు. అది నువ్వు దార వేయడానికి, వాళ్ళకి లైన్ వేయడానికి నువ్వు ఈ పాయింట్ చెప్తున్నావు అంటే, నేను వాళ్ళకి లైన్ అంటే వాళ్ళకి ఈ పాయింట్ చెప్పడానికి నేనేమేయట్లేదు. నాకున్న అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. నాకు వేరేటోళ్ళ మీద ఏం లేదు. ఒకవేళ ఈ వీక్ ఇమాన్యుల్ అయ్యి ఉంటే ఇమాన్యుల్కే అదే చెప్పేదాన్ని, కళ్యాణ్ అయ్యి ఉంటే కళ్యాణ్కి అదే చెప్పేదాన్ని, ఎవరికైనా అదే చెప్పేదాన్ని. కాకపోతే ఈ వీక్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్పిన, అంతకుమించి ఏం లేదు అని చెప్పేస్తే మళ్ళీ బర్నీ గారి మ్యాటర్ వస్తుంది. బర్నీ గారి మ్యాటర్ వచ్చేసి అది అసలు అంటే ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అంటే, సీరియల్ యాక్టింగ్ అంటే నువ్వు ప్రతిదానికి ఏడుస్తావు అది ఇది అని చెప్పేసి, చిన్నదానికి ఏడ్చి అక్కడ కంప్లైంట్ చేసుకుంటావు అందరి దగ్గర అని చెప్పేసి, విత్ యాక్టింగ్. తనుజ గారు నాకైతే ఈ విషయంలో ఇంత ఫస్ట్ నుంచి కానీ కొంచెం మెచ్యూర్గా ఆలోచించే తనుజ గారు ఇక్కడ మాత్రం కొంచెం ఎట్లా అంటే ప్రొవోకింగ్, అంటే కొంచెం ఎగతాళి అని చెప్పేసి అనుకోవాలి, ఎగతాళి చేసింది అని చెప్పేసి అనుకోవాలి. వెళ్ళి కూర్చో అని చెప్పేసి దాన్ని కొంచెం ఎగతాళిగా, తర్వాత సర్లే కూర్చో అనే దాన్ని కూడా ఎగతాళిగా చెప్పిందని చెప్పేసి మనకు అనిపిస్తూనే ఉంది. దాంట్లో ఏం లేదు. ఇదే ఈ ఎగతాళి వద్దని చెప్పేసి అన్నా, నీలాగా నేను అడుక్కోను ఎవరినైనా. అంటే నువ్వు అంటే మామూలుగా అడుక్కొని నువ్వు అంటే జనరల్గా మీన్స్ ఏంటంటే, నువ్వు అవసరం తీరినాక జనాల్ని వాడుకొని వదిలేస్తావు అంటే, నువ్వు మంచిగా మాట్లాడు అని చెప్పేసి ఇద్దరు అరుచుకుంటారు. నువ్వు మంచిగా మాట్లాడు అని చెప్పేసి. జనరల్గా స్టార్టింగ్ ఈ పాయింట్స్ అంటే జనరల్గా తీసింది మాత్రం వాగడం అది ఇది అని చెప్పేసి కొన్ని మాటలు ఫస్ట్ కొన్ని తనుజ వదిలింది, తర్వాత ఇద్దరు వదిలిండ్రు. కాకపోతే ఎక్కువ అయితే మనకి ఇక్కడ యాక్టింగ్లో కానీ, తర్వాత అంటే చెప్పే విధానంలో కానీ, పో అమ్మ కూర్చో అని చెప్పేసి అట్లా అనడం కానీ, మిగతా విషయాల్లో అయితే తనుజదే తప్పని నాకైతే అనిపించింది. జనరల్ ప్రేక్షకుడిగా చూడాలి తప్ప మనకు ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు తనుజ గారికి, ఆమెకు చెప్తే మనకు లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి అని చెప్పేసి అయితే నాకైతే లేదు. ఎందుకంటే ఉన్నది చెప్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోపల మనసులో ఇంకేదో పెట్టుకొని తీసేసింది అని చెప్పడానికి మనం ఎవరం సాధ్యం కాదు. ఎందుకంటే ఆమె ఏ విషయం రేపు నాగసారి అడిగితే ఏ విషయం వస్తే అదే విషయం వస్తుంది. కాబట్టి ఇందులో బర్నీ గారిని లాయరు ఆ పాయింట్స్ తీసుకొని వస్తే, అయితే జనరల్గా దూరంగా ఉన్న వాళ్ళని ఏ అని అంటాం కదా, ఆ విషయంలో ఏ అని చెప్పేసి అన్నదానికి నువ్వు బర్నీ గారిని ఏ అన్నావు అని చెప్పేసి అంటే బర్నీ గారే అంటది తర్వాత. కాకపోతే ఆ గొడవకు సంబంధించిన విషయంలో ఎవరైనా ఏ అని చెప్పేసి అంటారు, అది జనరలే. ఆ పాయింట్ని పట్టుకొని చెప్పేసి ఏ అన్నావు అని చెప్పేసి ఆ విషయం చెప్పడం, తర్వాత నాకు ఇప్పుడు నువ్వు ఈ పాయింట్స్ చెప్పే వరకు అందరూ ఈ పాయింట్స్ చెప్తారని చెప్పేసి ఈ పాయింట్స్ అనడం, తర్వాత నువ్వు ఏడ్చి కంప్లైంట్ చేస్తావు అని అంటే, నీకంటే పెద్దగా ఏడ్చే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, నువ్వు నీకంటే ఎక్కువ ఏడ్చేది నువ్వే ఎక్కువ, మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పేసి అది ఇది అని చెప్పేస్తే, ఈ డ్రామాలు ఈ అంటే మామూలుగా జనరల్గా అంటే ఈ డ్రామాలు నా దగ్గర కుదరవు, నీ ఒరిజినాలిటీ ఈరోజు బయటపడుతుంది అని చెప్పేసి దివ్య అంటది. ఎందుకంటే ఆ ప్రొవోకింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది డైరెక్ట్. ఇన్ని రోజులు లేదు అంటే జనరల్గా ఒక పాయింట్ చెప్పినప్పుడు జనరల్గా తీసేసే ప్రక్రియలో జనరల్గా పాయింట్ చెప్తే నువ్వు దానికి చేసుకోవాలి, కానీ మిగతా మ్యాటర్ అంతా పర్సనల్కి వెళ్ళి ఏదో మాట అన్నది అని చెప్పేసి నువ్వు బయట చూసుకో, అంటే రివ్యూస్కి సంబంధించి నువ్వు బయట చూసుకో అంటే, తర్వాత మరి నువ్వు సీరియల్ యాక్టింగ్ అంటే నువ్వు బయట చూసుకొని ఇద్దరు మాట అనుకున్నారు. ఓవరాల్గా చూస్తే చాలా అనుకున్నారు, ఒకటని కాదు 2-3 అంటే కొన్ని విషయాల గురించి అనుకున్నారు. ఆ విషయాలలో అయితే మ్యాక్సిమం చెప్పే విధానంలో నువ్వు ఇదే పాయింట్స్ని కూల్గా నీట్గా మాట్లాడగలిగితే, ఈ పాయింట్స్ని తనుజకి ఒక మెట్టు ఎక్కేదే కానీ తగ్గేది కాదు. ఇదే పాయింట్స్ని ఇప్పుడు తనుజ చెప్పే విధానంలో చాలా తప్పుగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇంత డైర్ అండ్ డాషింగ్గా ఒక అయేషా చెప్పింది కావచ్చు, ఆమె చెప్పిన టాపిక్ వేరు, ఆమె చెప్పిన విధానం వేరు, ఇవన్నీ వేరు. కాకపోతే ఇక్కడ ఎంత నోరు జారిపియాలని చెప్పేసి అంటే మన తనుజ ట్రై చేసిన, అంటే దాని గురించి రెచ్చగొట్టినట్టే అనిపిస్తుంది తప్ప ఆ విషయంలో ఏదో నన్ను క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసింది అని చెప్పేసి ప్రయత్నించట్లేదు. అందులో ఏదన్నా రెచ్చగొట్టినట్టు అనే ప్రయత్నిస్తుంది. అయితే ఆ విషయంలో కూడా అన్నది, నీ ఒరిజినాలిటీ తీయడానికి నేను ఇక్కడికి వచ్చినట్టు, నువ్వు గేమ్ ఆడడానికి రాలేదు, నా ఒరిజినాలిటీ తీసావు ఇంక వెళ్ళిపో అని చెప్పేసి అంటది. అదే మరి నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడుతుంది, అందరూ చూస్తుండ్రు, నేను ఒక్కదాన్ని కాదు ప్రేక్షకులు అందరూ చూస్తానని చెప్పేసి అంటది. నాకైతే ఈ టాపిక్లో మెయిన్గా వేరే బర్నీ గారిని ఇలా అవుతారు, ఆయన కూడా సేమ్ డైలాగ్,
నన్ను లాగద్దని చెప్పేసి నేను అన్నా కదా, మళ్ళీ నన్ను ఎందుకంటారు, మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు నా టాపిక్ ఎందుకు, మీరు మాట్లాడుకోండి అంటే, బర్నీ గారు అంటే నేను ఏ అన్నదంటే, నన్ను ఏ అనలేదు, మామూలుగా బర్నీ గారు అని పిలిచిందంటే ఏ అన్నదంటే నేను అది వినలేదంటాడు. అది పెద్ద టాపిక్ కాదు, మీ ఇద్దరి మధ్యలో సమస్య మాట్లాడుకున్నప్పుడు మీరిద్దరే మాట్లాడుకోవాలి. సరే బర్నీ గారిని పిలిచినా ఇన్వాల్వ్ చేసినా కానీ ఆ పాయింట్లో నిన్ను ఏ అన్నదని చెప్పేసి నువ్వు క్వశ్చన్ అడగదు. ఆయనకి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆయన అడుగుతాడు. వాళ్ళిద్దరు బాండింగ్ అలాంటిది ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సమస్య, నీకు సమస్య లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి తనుజ గారిని తీసుకుంటే ఏది ఈజీగా తీసుకోదు. ప్రతిసారి అందరూ ఆమెనే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ మాట కూడా అంటే ఎవరు దివ్య నీకు ఇట్లా భజన చేసేదే తనుజాన్ని భజన చేసుకుంటూ నిన్ను నీ చుట్టూ తిరుగుకుంటుంటే వాళ్ళు నీకు నచ్చుతారు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు నచ్చుతారు. నీకు ఎవరైతే సపోర్ట్ చేయరో ఇంకా వాళ్ళని నువ్వు పట్టించుకో, నువ్వు ఇలాంటి మాటలే అంటావు అని చెప్పేసి ఇద్దరు అన్నారు. నువ్వు సింపతి గేమర్ అంటే నువ్వు కూడా సింపతి గేమర్, నీకంటే సింపతి ఎవరు లేరు అది ఇది అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. ఒక పాయింట్ చెప్దాం ఏంటంటే ఇక్కడ ఇంత వార్ నడుస్తుంటే మనం అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఇంతకంటే ఎక్కువ మనం చెప్పలేము. దాంట్లో ఇంత వార్ అయింది అని చెప్పేసి మాటలలోనే తెలియజేసుకున్నాం. అక్కడ అక్కడ ఇప్పుడు మనం చెప్పేది -0.5 అనుకుంటా. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక 10 పాయింట్లు జరిగి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేము, ఎట్లా అనుకున్నారు అట్లా అనుకున్నారని. కానీ అక్కడ వేరే లెవెల్లో జరిగింది. అయితే ఈ వార్ జరిగేటప్పుడు నేను ఒకటి గమనించినంటే డెమన్ కానీ రీతు కానీ తనుజను ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఇమాన్యుల్ కూడా 1-2 సార్లు తనుజను ఎవరో ఒకరు తనుజ అది ఇది అని చెప్పేసి అన్నారు తప్ప మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ఫస్ట్ రీతు కానీ దివ్యనే ఆపింది భుజం మీద చేసి, తర్వాత ఇమాన్యుల్ కానీ డెమన్ కానీ భుజం మీద చేసుకుని లోపలికి తీసుకుపోయింది. ఇక్కడ కళ్యాణ్ అప్పుడు అంటే మామూలుగా అంటూ ఉంటాడు ఆగండి దివ్య ఇది అని చెప్పేసి అంటాడు. కానీ ఇక్కడ నేను ఏం గమనించిందంటే ఒక ఫ్రెండ్, జనరల్గా ఫ్రెండ్ ఎవరు రీతుకి తనుజ. మరి తనుజనే ఆపకుండా దివ్యని ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తుంది రీతు? డెమన్ కూడా జనరల్గా తనుజకి క్లోజ్ దివ్య కంటే, జనరల్గా చెప్పుకోవాలంటే. కానీ డెమన్ కూడా తనుజని ఆపుకుంటే దివ్యని ఎందుకు సపోర్ట్ అంటే మామూలుగా ఆపాలని ప్రయత్నం చేస్తుండు? ఇక్కడ ఈ పాయింట్ నేను ఒక్కటి గమనించిన. ఎందుకంటే ఎవరైతే మన మాట వింటారో వాళ్ళనే ఆపాలని అనుకుంటారు. అంటే జనరల్గా వీళ్ళు చెప్పే టాపిక్లో తనుజ వినదు అని చెప్పేసి వీళ్ళకి కూడా ఉంది ఆ ఫీలింగ్. తనుజ వినదు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి జనరల్గా ఆమెను ఆపకుండా దివ్యని ఆపిను అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంకో పాయింట్ చెప్తా. జనరల్గా ఇలాంటి మాటలు దివ్య సీరియల్ యాక్టింగ్ తర్వాత బయట అక్కడ ఇక్కడ చేసుకో కానీ మిగతా వాళ్ళందరూ బయట కూడా అనుకునే జనాలకు కూడా ఒక టాపిక్ చూపెడతా. ఎందుకంటే ఆ రోజు నాగసారి కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి తనుజ అని అన్నప్పుడు నిన్న జనరల్గా బర్నీ గారి కూతురుగా జనరల్గా ఎవరు మదర్ వచ్చింది? ఎస్, మనకు బర్నీ గారి పాప వచ్చినప్పుడు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు బయటకంటే అందరూ లోపల ఉంటే ఇక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఏడుపు మనం ఏం గుర్తొచ్చినాయో మనకు సంబంధం లేదు. ఒకటి నేను ఇక్కడ గమనించింది చెప్తా. 2, అందరూ బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంటే ఇంకా పట్టుకొని ఏడుస్తుంటే ఎవరు రీతుని పట్టుకొని అంటే జనరల్గా ఎవరినో పట్టుకొని ఏడుస్తుంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు కూడా సెంటిమెంట్ అయితే అంటే ఒక ఇమాన్యుల్ ఉన్న తర్వాత పవన్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈమె ఎందుకు ఏడుస్తుంది? అక్కడ సెంటిమెంట్ పాట వేయలేదు, అక్కడ అప్పటికి పాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అదేదో ఫుడ్ అది వేసిన తర్వాత పాట వస్తుంది జనరల్గా. ఇంకా ఫుడ్కి సంబంధించింది కూడా ఇంకా వేయలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ సెంటిమెంట్ చూస్తుంటే ఇమాన్యుల్ కూడా ఇప్పుడు ఈ సెంటిమెంట్ అవసరమా అంటే ఈ సెంటిమెంట్ ఎందుకు అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కళ్యాణ్ కూడా కొంచెం నవ్వాలన్నా ఏంటి ఇది కొంచెం డ్రామా అన్న క్వశ్చన్ మార్కులో ఎక్స్ప్రెషన్ పెడతాడు. మరి నన్ను అనొచ్చు మీరు, ఈరోజు కూడా అంతేరా బాబు, దివ్య అనలేదు కానీ ఆమె మనసులో ఉన్నది సేమ్ వేరే పాయింట్ పెట్టి చేసింది, ఆమె మనసులో ఉంది అని అనొచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ కనబడింది కదా నేను అనేది. దివ్య ఎక్స్ప్రెషన్ అయితే మనకి నిన్న బర్నీ గారిని తీసేసిన అనే ఎక్స్ప్రెషన్ మనకి అయితే కనిపించలేదు కదా. ఒకటి ఇదే ఇమాన్యుల్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్లో ఈజీగా కనిపిస్తుంది ఈ యాక్టింగ్ ఏంటి ఇది కొంచెం ఓవర్గా లేదా అని చెప్పేసి బర్నీ గారు వాళ్ళ పాప వెళ్ళిపోతుంటే ఏడవడం కొంచెం అంటే వెళ్ళిపోయేటప్పుడు కాదు, ఇంకా వెళ్ళిపోక ముందే అంత అక్కడ
ఫస్ట్ సెంటిమెంట్ వేరే విషయం, కానీ ఇక్కడ ఏడవడం కొంచెం వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే నాకు అది అనిపించింది. ఎక్స్ప్రెషన్ల గురించి అయితే మాట్లాడుకోవచ్చు కదా, ఎక్స్ప్రెషన్ మాట్లాడుకోవచ్చు, వాయిస్ మాట్లాడుకోవచ్చు, కానీ లోపల ఉన్న దాని గురించి మనం ఎట్లా మాట్లాడలేం కదా, అది పాయింట్. తర్వాత ఇద్దరు గోల చేసుకున్నారు, ఆ విషయం అయిపోయింది. ఇద్దరు గోల అయిపోయింది. లోపల తీసుకుపోతే మళ్ళీ అంటే ఈమె ఎక్కడో బయట ఏదో ఒకటి అంటనే ఉంటుంది, ఎవరు తనుజ ఏదో ఒకటి మాటలు అంటూనే ఉంటే మళ్ళీ వచ్చేసి సేమ్ ఇద్దరు అటు తీసుకుపోవటం ఇటు తీసుకుపోవడం, ఈమె సోఫాలో కూర్చొని ఏదో ఒకటి అనడం అంటనే ఉంది. ఈమె వచ్చి ఇద్దరు లొల్లి పెట్టుకుంటున్నారు. ఇద్దరు పర్సనల్గా పోయినరు. కాకపోతే ఎంత పర్సనల్గా పోయినా కానీ దివ్యని రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని నేను అనుకుంటున్నా, కానీ రెచ్చిపోలేదు దివ్య అనేది అయితే అది కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే రెచ్చిపోలే, ఎక్కడైతే మిస్టేక్ నోరు జారైతే మాటలు లేదు. తర్వాత బర్నీ గారిని తీసారు. తర్వాత నాకు తెలిసినంత వరకు ఇంకా ఏ పాయింట్స్ అడగడానికంటే నాకు సార్ మరి ఏం అడుగుతాడో మనకైతే తెలియదు, కానీ అడగడానికి కూడా కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే పర్సనల్గా ఎవరు తీసారు, పర్సనల్ పాయింట్స్ ఎవరేమన్నారు అని చెప్పేసి ఆ విషయాలు అయితే రేపు అడగచ్చు. అంతకుమించి అయితే ఏం లేవు ఈ గొడవలో అయితే 100కి 100% ఒక్కరిది కంప్లీట్గా తప్పని అని కాదు, కానీ ఇద్దరు తిట్టుకున్నారు కాబట్టి ఇద్దరిది తప్పు ఉంటుంది. కానీ ప్రత్యేకంగా అయితే పర్సనల్గా ప్రొవోకింగ్ చేసింది మాత్రం 100% అయితే తనుజని ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే ఒక విషయం నామినేషన్ కాదు, ఇంకా వేరే విషయం అంటే హ్యూమినిటీకి సంబంధించిందే, కాకపోతే యాస్టీజ్ రూల్ ప్రకారం. ఎందుకంటే నెక్స్ట్ ఏం ఇప్పుడు ఇందాక ఆపిన ఒక పాయింట్, నెక్స్ట్ ఏం జరిగిందంటే, సరే ఇది కంప్లైంట్ చేస్తా, అది సరే ఓకే. నెక్స్ట్ ఏం జరిగిందంటే నెక్స్ట్ వాళ్ళ ఛాయిస్ వచ్చినప్పుడు కానీ మన సుమన్ శెట్టికి వచ్చినప్పుడు సుమన్ శెట్టి సేమ్ రీజన్ చెప్తారు, ఓకే అని చెప్పింది. తర్వాత మన కళ్యాణ్ డెమోన్ ఇదే చెప్తారు, ఓకే అని చెప్పింది. అంటే వీళ్ళు చెప్పిన పాయింట్స్, తర్వాత రీతు చెప్పిన పాయింట్స్, రీతు ఏమో ఇమాన్యుల్ చెప్పింది. సరే అది వేరే విషయం, ఎందుకంటే ఇక్కడ తనుజని తీయద్దు, ఇక్కడ ఇప్పటికి ఫైర్ అయింది, మళ్ళీ అదే పాయింట్ చెప్తే ఇద్దరు ఫ్రెండ్స్ కదా తీయకూడదు. సరే తీయదు ఓకే, కానీ రూల్ ప్రకారం 2 సార్లు క్యాప్టెన్స్ సరే వాళ్ళిద్దరు ఏమనుకున్నారో తెలియదు, మనకు తెలియదు. బర్నీ గారు అయితే సేఫ్ గేమ్ ఆడలేదు, ఓకే, వాళ్ళు కూడా ఇదే. మరి వీళ్ళందరూ చెప్పిన పాయింట్స్ ఇవే అయినప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు గొడవ, దివ్య మీదనే ఎందుకు గొడవ? ఒక పాయింట్ ఏమంటది తనుజ, నువ్వే నువ్వు ముందొచ్చి చెప్పడానికి వెళ్ళావు అంటే మిమ్మల్ని అందరినీ నన్నే రమ్మని చెప్పేసి బిగ్ బాస్ అనలేదు, నువ్వు పంపలేదు. ఎవరు చెప్తారు అంటే నేను వెళ్తా అని చెప్పేసి నేను చెప్పిన, అంతే తప్ప నేను అందరికి దారేసి నేను చెప్పిందే చెప్పండి అని చెప్పేసి నేను మ్యానిపులేట్ చేయలేదు. అంటే జనరల్గా తనుజ ఏమన్నదంటే, నువ్వు మ్యానిపులేట్ చేస్తావు అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు చెప్పిందే మిగతా వాళ్ళందరూ అదే వచ్చి చెప్తారు, 2 వీక్స్ క్యాప్టెన్ అయితే ఇమ్యూనిటీ నీకు 2 వారాలు అవుతుంది అని చెప్పేసి అని నువ్వు చెప్తావు. అంటే మామూలుగా ఆ ఫీల్డ్లో పడతారని చెప్పేసి నువ్వు అనుకున్నావు. కాకపోతే ఎవరు పోపోయే వరకే నేను పోయినా, అదేదో నువ్వు పోయి ఉంటే నువ్వే పోయేదానివి కదా అని చెప్పేసి నేను వెళ్ళదలుచుకోలేదు. నేను వెళ్ళాను, మరి నువ్వు వెళ్ళినప్పుడు నేను వెళ్ళినా నా పాయింట్స్ నేను చెప్పిన, నీ పాయింట్స్ నా మీద ఏమైనా ఉంటే పెట్టుకో అని చెప్పేసి దివ్య. నెక్స్ట్ వీళ్ళందరూ ఇవే పాయింట్ పెట్టిరు. మన రీతు వచ్చేసి ఇమాన్యుల్కి పెట్టింది. ఇమాన్యుల్కి ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్లో వాళ్ళిద్దరిది వేరే, ఎందుకంటే ఇక్కడ తనుజని పెట్టలేదు, ఎందుకంటే ఆమెకి హ్యూమినిటీ ఇచ్చినామని ఏమైనా తీసేయలేదు కదా, అదొక పాయింట్. ఆ విషయం కూడా మాట్లాడుకుంటారు. 2 కళ్యాణ్ వచ్చేసి నాకు స్ట్రాంగ్ ఎవరు అనుకుంటే ఇక్కడ తనుజని కూడా తీయలేడు. ఇప్పుడు ఇంకా తీస్తే ఇంకా ఆమె చిన్న రీజన్ మాట్లాడదు, వేరే విషయం లేదు, మాట్లాడకపోతే ఇంకా మనవాడు ఇబ్బంది పడతాడు కదా. మనోడు డెమోన్ని తీస్తాడు, డెమోన్ ఎందుకంటే స్ట్రాంగ్ అని తీస్తాడు, ఆ పాయింట్ పెడతాడు. తర్వాత వీళ్ళ ముగ్గురికి మంచిగా ఓటు పడతాయి. కాబట్టి ఇక్కడ కళ్యాణ్ మనకి ఇచ్చిన అంటే మామూలుగా ఎక్స్ట్రా దాంట్లో ఏంటంటే కళ్యాణ్ మంచి సలహా ఇస్తున్నట్టు రీతు చెప్పింది. ఏం సలహా అంటే, వీళ్ళు డెమోన్ 2 సార్లు అయిండు, ఇమాన్యుల్ 2 సార్లు అయిండు, తర్వాత తనుజ ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్ కాబట్టి మీరు అంటే డబుల్ అంతే కదా, ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి మీ ముగ్గురులో ఎవరు పోతారని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోండి, అట్లా అయిపోయింది, మిగతా వాళ్ళకి ఏం అడుగుతారని చెప్పేసి ఇమాన్యుల్ చెప్తారంట. ఆ రూల్ బాగానే ఉంది, మంచిగా ఉంది. కాకపోతే సరే మన కళ్యాణ్ వచ్చేసి ఆ పాయింట్ చెప్తాడు ఎవరు డెమోన్కి, అప్పటికి ఏం సేఫ్ గేమా అని చెప్పేసి డెమోన్ అంటాడు. నాకు కూడా కరెక్ట్ పాయింట్ అని అనిపించలేదు. జనరల్గా అయితే ఇదే పాయింట్ చెప్పాలి, జనరల్గా అందరూ ఇదే పాయింట్ ఫాలో అవుతారు, ఇదే పాయింట్ ప్రకారమే రన్నింగ్ అవుతారు. కానీ ఇక్కడ కొంచెం సేఫ్గా ఏమో, ఎందుకంటే మళ్ళీ తను మాట్లాడదని చెప్పేసి అనుకున్నాడేమో. ఇదే విషయం సంజనా గారు చెప్తే ఇంకా ఆమె చెప్పిందని చెప్పేసి నువ్వు చెప్తున్నావా అది ఇది అని చెప్పేసి ఆమె మీద వస్తుంది. లేదు తనుజ, నాకున్న పాయింట్స్ ఇదే సేమ్, నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ వస్తే నేను అని చెప్పేసి ఆమె మాట్లాడింది. జనరల్గా ఏదైతే అంత ఈజీగా తీసుకోదు, మిగతా వాళ్ళు తీసుకున్నట్టయితే నాకు అనిపించింది.
ఈ విషయంలో ప్రతి విషయంలో అన్నీ ఉండాలి, అన్ని రకాలు ఉంటేనే విన్నరు అని చెప్పేసి నేను అనుకుంటా. ఎప్పుడైతే నవ్వడం అయితే మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు నవ్వడం తక్కువే ఉంటుంది. ఆ నవ్వు కూడా ఆర్టిఫిషియల్ నవ్వు టైప్ అనిపిస్తుంది కొంచెం నాకైతే. మీరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు కాబట్టి నాకు అనిపించిన ఒపీనియన్ చెప్తున్నాను. మంచి విన్నర్ మెటీరియలే జనరల్గా చెప్పాలంటే, ఎందుకంటే గేమ్ బాగా ఆడుతుంది, జెన్యున్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్ నుంచి బాగా ఇబ్బంది పడుతుంది. మరి ఎందుకో తెలియదులే కానీ ఈ విషయాల్లో ఇరిటేషన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలామంది మనం ఇప్పుడు ప్రోమోలో కింద కామెంట్ చూస్తే ఇప్పుడు చాలామంది ఇదే మాట అంటారు, ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈరోజు దివ్య మనకు వాడిన మాటే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, నీ ఒరిజినాలిటీ బయటికి తీయడానికి నేను వచ్చిన అన్నట్టు కింద కామెంట్స్లో కూడా అదే అంటారు, ఒరిజినాలిటీ బయటకు వచ్చింది, ఇన్ని రోజులకి దివ్య తీసింది అని చెప్పేసి అంటారు. సరే చూద్దాం రేపు నాకు సార్ దాని విషయంలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్పేసి క్లారిటీ ఇస్తారో చూద్దాం. ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇంతకు మించి దీన్ని సాగదీయదలుచుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చిందంటే మనకి ఆమె తీసేస్తారు. తర్వాత ఇక్కడ ఇమాన్యుల్ తోటి కూడా డిస్కషన్ చేస్తుంది, నువ్వు నన్ను ఎందుకు తీసేస్తాను, 2 times అయితే నేను అవ్వద్దా, నువ్వు కాలేదా అని చెప్పేసి అంటే, అరే జనరల్గా ఇప్పుడు నేనుండే కళ్యాణ్ కూడా ఇమాన్యుల్ కూడా అంట, నేనుంటే నువ్వు నన్ను తీసేసినా నేను కూడా కామ్గా ఉండేటోడు. ఇప్పుడు నేను కాదుగా ప్రజెంట్ క్యాప్టెన్, ఇప్పుడు నువ్వు రన్నింగ్ క్యాప్టెన్ కదా అన్నట్టు తను నిజంగా చెప్తే అర్థం కాదని చెప్పేసి ఇమాన్యుల్కి అనుకుంటాడు. ఇంక చెప్పినా అర్థం కాదనే కదా, ఇక వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంక పాయింట్స్ లేవు, కానీ ఏదో అట్లా వెళ్ళిపోతాయి. దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి పక్కకు ఉంటుంది, వీళ్ళు వచ్చేసి ఆడతారు. రెడ్ టీమ్ వచ్చేసి ఇక్కడ బాగా నిర్ణయిస్తుంది. ఇక్కడ రీతు అంటే తర్వాత సడన్గా అలా వచ్చింది. నేను టెన్షన్లో ఉన్నప్పుడు నా మైండ్ కరెక్ట్ పనిచేస్తుంది. అంటే టెన్షన్లో ఉన్నప్పుడు ఏదన్నా ఆలోచించినప్పుడు పనిచేయదు, కానీ ఆలోచించుకుంటున్నప్పుడు నా మైండ్ బాగా పనిచేస్తుంది. అంటే ఎవరెవరు సపోర్ట్ చేసుకుంటారో వాళ్ళందరినీ ఒక టీం వేసి సపోర్ట్ చేసుకున్న ఒక టీం వేసింది. రెడ్ టీం వచ్చేసి బర్నీ గారు, ఇమాన్యుల్, సంజన, తర్వాత దివ్య. ఎందుకంటే ఇక్కడ మనకు దివ్య వచ్చేసి బర్నీ గారికి చేస్తుంది, ఇమాన్యుల్కి చేస్తుంది సపోర్ట్. ఇమాన్యుల్ ఎవరికి చేస్తాడు, దివ్యకి చేస్తాడు, బర్నీకి చేస్తాడు, సంజన గారికి చేస్తాడు. బర్నీ ఎవరికి చేస్తాడు, దివ్యకి చేస్తాడు, తర్వాత ఇమాన్యుల్కి చేస్తాడు. ఇందులో వీళ్ళు తీసేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది గేమ్. తర్వాత మిగతా వాళ్ళు కళ్యాణ్ కానీ, డెమన్ కానీ, తర్వాత రీతు కానీ, తర్వాత సుమన్ కానీ ఒక టీం చేసింది. ఇక్కడ హైలైట్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనకి గేమ్ ఏం లేదు, మాన్స్టర్ లోపల అంటే ఆకలి తీర్చడం అంటే చిన్న గేమ్ టైపు. కాకపోతే అక్కడ గేర్ ఉంటుంది, ఆ గేరు రెడ్ గ్రీన్ ఉంటుంది. ఎటువైపు డౌన్ చేస్తే అటువైపు నుంచి ఒకరిని తీసేయాలి. అది క్యాప్టెన్ చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి ఎటు లైట్ వెలిగకపోయినా కానీ క్యాప్టెన్ చేతుల్లోనే ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ దివ్య సైడ్ ఉన్న వాళ్ళని తీసేస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే రీతన్ చేయాలని ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డెమోన్నే చేయదు, కళ్యాణ్ చేసేసింది ఆల్రెడీ. ఇక్కడ ఇన్ని ప్రాబబిలిటీస్ ఉన్నప్పుడు గేమ్ పరంగానే చూసుకోవాలి అనుకున్నప్పుడు రీతు కోసమే అనేది అయితే మనకి ఇక్కడ అర్థమైంది. సరే ఓకే, రీతు కోసం ఆడడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు, ఎవరి కోసం వాళ్ళు ఆడుకోవచ్చు, తప్పలేదు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మంచిగా వేసింది. ఇక్కడైతే మంచి మాస్టర్ మైండ్ వేసింది. ఎందుకంటే ఎవరు వెళ్ళాలి లోపలికి ఒకరు వెళ్తే వన్ సైడ్ అంటే రెడ్ వైపు ఆ గేర్ అనేది రెడ్ వైపు పంపితే రెడ్ వైపు వాళ్ళు రావాలి, గ్రీన్ వైపు పంపితే గ్రీన్ వైపు వాళ్ళు రావాలి. ఆ ఇద్దరిలో ఆ గేర్ని ఇద్దరు అంటే ఎటువైపు లాగి అంటే గ్రీన్ వాళ్ళు రెడ్ వైపు పంపాలి, రెడ్ వాళ్ళు గ్రీన్ వైపు పంపాలి, అంటే ఇష్టం అన్నట్టు. ఆ పంపిన వైపు వాళ్ళ ఆ టీం నుంచి ఒకరు లోపలికి వస్తారు, ఒకరు డెడ్ అయిపోతారు, అంటే ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అవుతారు. అయితే ఫస్ట్ సంజన గారిని పంపుతారు. సంజన గారు ఇక్కడ మిస్టేక్ చేసింది. అక్కడ ఆ గేమ్లో గ్రీన్ నుంచి వచ్చి నాకు తెలిసి సుమన్ శెట్టినో రీతునో ఎవరినో ఒకరిని పంపేటోళ్ళు. ఒకవేళ స్ట్రాంగ్ వాళ్ళని పంపితే వేరే విషయం ఉండేది. వాళ్ళిద్దరిని పంపితే కొంచెం టాస్క్ ఆడి ఎఫర్ట్ ఇచ్చినట్టు ఉండేది కదా, ఆమె కూడా స్కోప్ కనిపించేది కదా. ఆ టీం వాళ్ళు నిన్ను పంపినప్పుడు సరే నిన్ను కాదనుకున్నప్పుడు మళ్ళీ ఆ టీం వాళ్ళ నుంచి తీసేసి లాస్ట్కి మళ్ళీ ఇమాన్యులో తర్వాత బరినో నా టీం గెలవాలి అని టీం కోసమైనా ఆడాలి కదా. ఎందుకంటే ప్రాసెస్లో 1 by 1 వస్తూనే ఉంటారు. మళ్ళీ గ్రీన్ అయిన నొక్కితే మళ్ళీ వీళ్ళిద్దరికీ పోటీ వస్తుంది. వీళ్ళిద్దరికి పోటీ వచ్చినప్పుడు ఓకే తీసుకొని వస్తారు, గేమ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరు వస్తారు, వాళ్ళ సైడ్ నుంచి కళ్యాణ్ వస్తాడు. ఇంక వీళ్ళిద్దరిని ఆపేసి కళ్యాణ్ వస్తారు. జనరల్గా నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే గ్రీన్ వైపే గేర్ వస్తుంది, కానీ అక్కడ డిసిషన్ తీసుకొస్తాను తర్వాత లేటుగా తీసుకుంటుంది. మళ్ళీ ఇటు రెడ్ వైపు వేసినప్పుడు మళ్ళీ రెడ్ని లేపేస్తారు.
ఇమాన్యుల్ వస్తాడు. ఆ రౌండ్లో వచ్చేసి గ్రీన్లు లేపేస్తారు. గ్రీన్ లేపేస్తే డెమోన్ వస్తాడు. జనరల్గా డెమోన్ అంటే స్ట్రాంగ్గా ఆడాలని అంటే నాకు రాదు అవకాశం, నన్ను స్ట్రాంగ్ అని తీసేస్తారు అని చెప్పేసి వాళ్ళ తర్వాత మాట్లాడుతూ ఉంటారు సంజనా గారు కూడా. ఎందుకంటే ఈ గేమ్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ అని చెప్పేసి తీసేస్తారని చెప్పేసి అంటాడు. అవకాశం వచ్చినప్పుడు సుమన్ గారిని తీసేసి ఆయన గేమ్లో ఉండొచ్చుగా, రీతు ఉన్న ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు పోటీ పడితే బాగుండేది క్యాప్టెన్సీ టాస్క్లో అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అక్కడ అదే విషయం కళ్యాణ్ వద్దు సుమన్ శెట్టిరా అని చెప్పేస్తే మనోడు వేరేగా నా గేమ్ నన్ను ఆడుకునేవారు, వేరే వాళ్ళు ఇందులో గేమ్ ఆడడం అని చెప్పేసి రీతు మీద అంటాడు. ఇదే నాకు అర్థం కాలేదు. ఇక్కడ కళ్యాణ్ మాట వింటే బాగుండేది అని చెప్పేసి నేను అనిపించింది. అంటే ఆ మాట వినుంటే సరే, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ, తర్వాత బర్నీ గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ కళ్యాణ్ తర్వాత వీళ్ళు ఉన్నారు కాబట్టి సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మరి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియదు. ఆ విషయంలో అయితే డెమన్ ఇబ్బంది అయిపోయింది. డెమన్ రావడం వల్లనే నెక్స్ట్ టాస్క్ గెలిచారు అనుకో. ఒకవేళ డెమన్ రాకపోయి ఉంటే, ఒకవేళ గ్రీన్ బర్డ్ ఉంటే మళ్ళీ ఎవరో ఒకరు గ్రీన్ నుంచి వచ్చేటోళ్ళు కాబట్టి దానికి అది చెప్పలేం. ఒక్కొక్కసారి మనం స్లిప్ అయ్యి జారిపోయినప్పుడు గేర్ ఇటు రావచ్చు. అది క్యాప్టెన్ డిసిషన్ కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇంకా అది జనరల్గా అయిపోయింది, అది అంతే. ఇంకా లాస్ట్ ఫైనల్ రౌండ్ వచ్చి బర్నీ గారు కూడా ఒకటి, అంటే ఈ ఊరికే రెడ్ నొక్కడం వల్ల ఆ రౌండ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మిగిలింది సుమన్ శెట్టి, తర్వాత రీతు. ఇది ఇక్కడ వరకు జరిగింది ఈరోజు. రేపు క్యాప్టెన్సీ టాస్క్, అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఒక క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. మనకు తెలుసు ఇప్పుడు ఏం జరిగిందో ఎవరు క్యాప్టెన్ అయ్యారో మనకు లైవ్లో జరిగింది, అయిపోయింది, తెలిసిపోయింది. లేదని మనం ఏ రోజు ఎపిసోడ్ గురించి ఆ రోజు చెప్దాం, మనం ముందు చెప్పకూడదు. మనకు తెలుసు, మరి నీకు తెలియదా? అందరికి ఎప్పుడో తెలుసు, అందరూ తమ్నైలలో పెట్టుకున్నారు, అది ఇది నువ్వు పెట్టావా అంటే రేపడితే రేపే పెట్టాలి, ఈరోజే పెట్టాలి. ఎందుకంటే మనం టీవీలో టెలికాస్ట్ అయ్యే దాని ప్రకారమే మనం వీడియోలు చేస్తున్నాం. లైవ్ చూసినా కానీ దాంట్లో ఏమన్నా ఉంటే కొన్ని పాయింట్స్ తీసుకుంటున్నాం కానీ ముందే రివీల్ చేయట్లేదు. అది మన వీడియో ప్రాసెస్. ఇంకంతే. ఇంకా ఈరోజు చెప్పుకోదలసినవి అంతే. ఇమాన్యుల్ 2-3 పాయింట్స్. ఇమాన్యుల్ వాళ్ళమ్మ ఎంటర్టైన్ చేసింది, మంచి బూస్టింగ్ దొరికింది. ఈ వీక్ ఓవరాల్గా ఎవరెవరికి ఫ్యామిలీ వీక్ సెట్ అయింది అదొకటి మాట్లాడుకున్నాం. తర్వాత ఇందులో ఇద్దరిది తప్పు ఉంది అంటే ఇద్దరిది తప్పు ఉండడం అంటే కంప్లీట్ అని కాదు, ఇద్దరు అరుచుకున్నారు అని చెప్పేసి. తప్పు అయితే తనుజదే కనిపిస్తుంది, దివ్యది అయితే కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇద్దరు అరుచుకున్నారు. పాయింట్ పెట్టింది అట్లా పెడతాం అని చెప్పేసి డిస్కషన్ చేయాలి కానీ ఓవర్గా ప్రొవోకింగ్ చేయడం అయితే కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇందులో అయితే తనుజదే తప్పని నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీగా. చేస్తేనే నాకు తెలుస్తుంది, అది మీరేమనుకున్నది నేనేమనుకున్నది కూడా తెలుస్తుంది. ఇంకా వేరే అభిప్రాయం అయితే లేదు. ఇంకంతే ఈరోజు వీడియో. ఓకే, మనకి రీతు అయినా పర్లేదు. రీతు క్యాప్టెన్ అవ్వాలి. సరే, చెప్పక తప్పట్లేదు, అయింది. కానీ రీతు డిజర్వ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రతి వీక్ కష్టపడుతుంది, 100% ఇస్తుంది. ఇప్పుడు కాదు క్యాప్టెన్ అవ్వాల్సింది. మన ఫ్లోరా గారు ఒక గేమ్ వాళ్ళిద్దరిని శ్రీజతో ఇద్దరితో ఆడితే ఫ్లోరా గారు క్యాప్టెన్ అవుతారు. ఆ వీక్ కావాల్సింది. లోపట గేమ్ ఆడింది, లోపట బాల్ తీసుకొచ్చి పెట్టడం ఆ గేమ్. తర్వాత ఇట్లా త్రో వేయడంలో మిస్ అయిపోయి ఓడిపోయింది. ఆ వీకే కావాలి. కాకపోతే ప్రతి వీక్ 100% ఇస్తుంది. ఎక్కడో డెమోన్ విషయంలోనే కొంచెం అవకతవకలు అవుతుంది. ఈరోజు నిన్న వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే, అందరూ వచ్చేసి నువ్వు చెప్పు అని చెప్పేసి అనే వరకు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అంటుంది. నిజమే, మనకు చూసేటప్పుడు కూడా అట్లే ఉంది. చాలా ఇక్కడ ఓవరాల్గా హౌస్ మొత్తంలో మనసులో పెట్టుకోకుండా ఒక 2-3 ఉన్నారు. అందులో రీతు ఒకటి. మనసులో ఏది పెట్టుకోదు. ఎంత గొడవ అయినా, ఎన్ని నామినేషన్స్ పాయింట్ వచ్చినా అది మనసులో పెట్టుకోదు. జనరల్ అయిపోయి మాట్లాడుకుంటూ ఇది అయితేనే ఉంటుంది. కానీ అక్కడికి పోయి అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి అయితే నేను తక్కువ చూసిన. ప్లస్ మనసులో పెట్టుకోదు ఆ విషయం గురించి. జనరల్ అయిపోతుంది, ఆ విషయాన్ని మర్చిపోద్ది, నార్మల్ అయిపోద్ది. ఆ విషయంలో తను అప్రిషియేట్ చేయాలి. సో ఆమె క్యాప్టెన్ అయిపోయింది ఈ 12th వీక్ వచ్చేసి ఇంటికి. ఓకే, ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు సపోర్ట్ ఇవ్వకుండా, లైక్లు చేయకుండా, జనరల్గా స్కిప్ చేసి కొత్త ఛానల్ కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే నేను కూడా ఇంకొంచెం ఎట్లా చేయాలి అని చెప్పేసి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు సపోర్టు లేదు, సబ్స్క్రైబర్స్ లేరు, లైక్లు లేవు అంటే ఇంకా
కొంచెం వీడియోస్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అంటే తగ్గుతూ ఉంటుంది. అంటే చేస్తే ఎట్లయినా 100% చేస్తే కానీ కొంచెం ఆ పుషింగ్ తగ్గిద్ది. కొంచెం ఒక సబ్స్క్రైబ్ బటనే కదా, సబ్స్క్రైబ్ చేస్తే మీరు కూడా నా కోసం ఒకరు వీడియో చూస్తాననేది నేను కూడా కొంచెం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మనకి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నా నుంచి వేరే వీడియోస్ కూడా చేద్దామని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా ఒక సిరీస్ టైపు. ఆ వీడియోస్ మన అందరికీ నచ్చుతాయి. అవి ఇలాంటి రివ్యూస్ కాదు, ఏం కాదు, ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక్కడ టచ్ అయ్యే ఉండే సంబంధించిన వీడియోసే చేస్తా. అవి అరే భలే పాయింట్ అని చెప్పేసి, అంటే మనం కూడా చేసాము అని చెప్పేసి అనే విధంగా ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నా మనకి ఈ ఛానల్లోనే. అది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఉంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా. ఒక 5 కాన్సెప్ట్లు రాసుకున్నా. ఆ 5 కాన్సెప్ట్లో చేస్తా. తర్వాత ఇక అవి కంటిన్యూషన్. ఓకే, చిన్న వర్క్లో ఉండడం వల్ల మనకు వీడియోస్ అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతున్నాయి, చాలా మిస్ అయినాయి. అంటే చిన్న వర్క్ ఉండడం వల్ల. అది ఫ్రెండ్స్. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.